అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' చివరి భాగం. రచయిత జె. సుజాత గారు. పెళ్ళికొడుకైన విజయ్‌కి తమ ఇంటి అల్లుడుగా ఆనందంగా కాలు కడిగితే, ఆడపడుచు హోదాలో విజయ్‌కి అటూ ఇటూ నిలబడతారు శ్వేత, కీతు. మాధురి గారు అల్లుడికి హారతిస్తే నోరు తీపి చేస్తారు వంశీ గారు. ఆనందించిన అలనాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న వారి ఇంటి వెల్కమింగ్ డ్రింక్ అయిన పానకం కూడా తాగి చిరునవ్వుతో పెళ్లి మండపంలోకి అడుగుపెడతాడు మన కుజదోషపు పెళ్ళికొడుకు విజయ్. విజయ్‌ను మండపంలో కూర్చోబెట్టి వినాయకుడి పూజ జరిపించిన పంతులు గారు దక్షతో గౌరీదేవి వ్రతం వేర్వేరుగా జరిపిస్తారు. నారాయణుడిగా పెళ్ళికొడుకు, లక్ష్మీదేవిగా పెళ్ళికూతుర్ని ఎదురెదురుగా కూర్చోబెట్టిన పంతులు గారు కన్యాదానం కోసం అడ్డుతెర కడితే అమ్మాయి తల్లిదండ్రులను పిలుస్తారాయన. ఎంతో పుణ్యం ఉంటే గాని కన్యాదానం చేసే అదృష్టం అందరికీ రాదు. ఆ అదృష్టం ఇప్పుడు వంశీ, మాధురి గారికొస్తే మండపం ఎక్కిన ఇద్దరు దక్షకు ఒక పక్కన జంటగా కూర్చుంటారు. ఆ క్షణం తన పెదనాన్న చేతుల మీదుగానే కార్యక్రమం జరుగుతున్నందుకు దక్ష ఆనందం మాటల్లో చెప్పలేనంతగా కన్నీటిగా వస్తుంటే పక్కనే ఉన్న ఆనంద్ ఆమెని సముదాయిస్తాడు. విజయ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఇద్దరు విజయ్, దక్షలిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే జీలకర్ర, బెల్లం తంతు కూడా దిగ్విజయంగా జరిపించేస్తారు అవధానులు గారు. ఒకరి తలపై ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టుకొని ఇంకా అడ్డు తొలగని అడ్డుతెర వంక ఆతృతగా ఇరువురు ఎదురు చూస్తుంటే పంతులు గారే ముందుగా ఇద్దరిపై అక్షింతలు వేసి అడ్డు తొలగిస్తారు. అప్పటి వరకు ఉన్న ఆత్రం ఇప్పుడు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు బట్టల్లో మెరిసిపోతూ ఉన్న ఒకరినొకరు చూసుకోవడానికే ఇద్దరి కళ్ళు సరిపోతుంటే నల్లగుడ్లు నిండా చేరిన ఆమె కన్నీటిని తుడుస్తున్న విజయ్ వైపే చిరునవ్వుతో చూస్తుంది దక్ష. ఈ చీరలో చాలా బాగున్నావని విజయ్ కళ్ళతోనే కాంప్లిమెంట్ ఇస్తే సిగ్గుతో తలదించుకుంటుంది. అందరూ జంటలుగా అక్షింతలు వేసి ఆశీర్వదించాక మాంగళ్య ధారణ కోసం ఒకరి పక్కన ఒకరు వచ్చి కూర్చోబెట్టి ఇరువురితో మంగళసూత్రానికి పూజ జరిపించిన పంతులు గారు అమ్మాయి మెడలో తాళికట్టు బాబు అని తాళిని విజయ్ చేతికిస్తే పెద్ద కొడుకు పెళ్లి తంతుని కన్నుల నిండుగా ఒకరి పక్కనొకరు నిలబడి తృప్తిగా చూసుకుంటారు విమల్, ఈశ్వరి గారు. గట్టిమేళం గట్టిమేళం అని పంతులు గారు అంటుండగానే దక్ష ఎదురుగా నిలబడిన విజయ్ ఆమె అనుమతి కోసం చూస్తుంటే ఐసు, శ్వేత ఆమె మెడపైకి ఎత్తి పట్టుకోగానే అతని కళ్ళల్లోకి సూటిగా చూసిన దక్ష తల వంచుకొని అతనికి అనుమతిని ఇవ్వడంతో చిరునవ్వుతో ఆమె మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అప్పుడే పేరంటాలు అందరూ కలిసి కుప్పించిన నల్లపూసలు కూడా విజయ్‌తో ఆమె మెడలో 3 ముళ్ళు వేయిస్తే ఇద్దరి చెంగులు కలిపి బ్రహ్మముడి వేసిన పంతులు గారు ఫ్రెండ్స్ అల్లరితో తలంబ్రాల తంతు కూడా పూర్తి చేస్తే అరుంధతి నక్షత్రాన్ని చూపించిన పిమ్మట శనిగెళ్ళ మీద ఆమె కాలు మోపి మెట్టెలు కూడా పెట్టించేస్తారు. ఇంకా చివరి తంతుగా అప్పగింతల కార్యక్రమంలో వంశీ గారిని, ఆనంద్‌ని పట్టుకొని బోరున ఏడుస్తున్న దక్ష పెళ్లి జరుగుతున్నంతసేపు అంటి ముట్టకుండా ఉన్న మాధురి గారిని చూసి వెళ్ళొస్తాను పెద్దమ్మ అని చెప్పి విజయ్ చిటికిన వేలు పట్టుకుని అతని వెనకే అడుగులు వేస్తూ వెళ్ళి కారెక్కేస్తుంది. పెళ్లి బట్టల మీద కొడుకు, కోడల్ని శ్రీవారి సన్నిధికి తీసుకుని వస్తానని ఈశ్వరి గారు మొక్కుకోవడంతో వాళ్ళ కుటుంబంతో పాటు కేశవ్ గారు, కౌసల్య గారు కూడా అట్నుంచి అటే ఫ్లైట్లో తిరుపతి చేరుకొని దర్శనం చేసుకుని మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో జంటగా తమ ఇంటికి చేరిన ఇద్దరు ఆడపడుచులుగా హారతిచ్చిన శ్వేత, కీతు ఒకరి పేరు మరొకరితో చెప్పించి ఆడపడుచు కట్నం దండిగా తీసుకొని వారిని కుడికాలు పెట్టి ఇంట్లోకి రానిస్తే వినయ్ గారు, రాజీ గారు ముందే ఏర్పాట్లు చేయడంతో అందరూ ఫ్రెష్ అయ్యాక కొత్త జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. శాంతి ముహూర్తం కూడా పెట్టేయక అభి విజయ్ చేతిలో కొన్ని కవర్స్ పెట్టి స్విట్జర్లాండ్‌కి హనీమూన్ ప్యాకేజ్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ రోజు వేరే వేరే రూమ్స్‌లో రెస్ట్ తీసుకున్న కొత్త జంట మరుసటి రోజు ఉదయం అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని హనీమూన్‌కి స్టార్ట్ అవుతారు. విజయ్ పెళ్లి హడావుడైన 2 రోజులకు ఐసు, కీతు లాస్ట్ ఇయర్ 8th సెమ్ స్టార్ట్ అయితే ముందే ప్రిపేర్ అవడంతో ఎగ్జామ్స్ రాసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కీతు మాత్రం ప్లేస్‌మెంట్స్‌లో మంచి ప్యాకేజ్‌తో పేరున్న కంపెనీలో ఉద్యోగం సాధిస్తుంది. ఎగ్జామ్స్ అవడంతోనే డాక్టర్ చెకప్‌కి వెళ్లిన ఐసుకి డాక్టర్ స్కాన్ చేసి ఆమె కడుపులో ట్విన్స్ ఉన్నారని చెప్తే అభి, ఐసు ఇద్దరి ఆనందానికి అవధులు ఉండవు. ఒక చెల్లి, ఒక తమ్ము కావాలి మమ్మా అని వేళ్లతో లెక్కేస్తూ ముద్దుగా అద్వి పాప అంటూ ఐసు పొట్టపై చిట్టి పొట్టి ముద్దులిస్తుంటే మొదటిసారి నలుగురు పిల్లలకు తల్లిని నేననే ఆనందం ఐసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక మంచి ముహూర్తాన శ్వేత అమ్మమ్మ గారింట్లో ఆమె శ్రీమంతపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయిస్తారు కేశవ్ గారు. ఎల్లో కంచిపట్టు బ్రైడల్ శారీకి కాంట్రాస్ట్‌గా పింక్ అండ్ గోల్డ్ జరీ అంచుతో ఉన్న చీరను రంజిత్ ఇవ్వగా అది కట్టుకుని ఏ మేకప్ లేకుండా జస్ట్ క్రీమ్, రెడ్ స్టిక్కర్ దాని కింద కుంకుమ బొట్టు పెట్టుకొని రాజీ గారు వేసిన జడ నిండుగా మల్లెపూలు, కనకాంబరాలు తురిమి మెడలో తాళిబొట్టు, అభి ప్రెజెంట్ చేసిన లాంగ్ హారం, తండ్రిచ్చిన షార్ట్ నల్లపూసలు వేసుకొని మామగారిచ్చిన బంగారు బుట్టలు చెవులకు పెట్టుకొని సహజంగా కడుపుతో ఉన్నప్పుడు ఉండే గ్లోతో నిండు కడుపుతో అందంగా రెడీ అవుతుంది శ్వేత. వావ్ శ్వేత! ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకే ముద్దొచ్చేస్తున్నావు. ఇంకా అన్నయ్యకైతే నిన్ను రూమ్ నుంచి అస్సలు బయటకు కూడా రానివ్వడేమో. అవసరమైతే ఫంక్షన్‌ను
పోస్ట్ పోన్ చేస్తాడేమో అని ఐసు, కీతు వాళ్ళు నవ్వుతూ ఆమెను ఆట పట్టిస్తుంటే మొదటిసారి శ్వేత మొహంలో సిగ్గులు మొగ్గలే పూస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న రంజిత్‌ను అన్నయ్య అని పిలుస్తుంది ఐసు. ఏంట్రా అని రూమ్‌లోకొచ్చిన రంజిత్ శ్వేతను చూడగానే మైమరిచిపోతే ఆమెను కింద నుంచి పైకి రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ శ్రీమంతం పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం ఉంటే కాల్ చేసి చెప్పు అని ఐసు శ్వేత చెవిలో చెప్తే ఛీ నీకసలు సిగ్గుండడం లేదే బాబు అని కీతు ఇబ్బందిగా అంటుంటే హలో కాబోయే వదినగారు రేపు నిన్ను కూడా ఇంతకన్నా బాగా ఏడిపిస్తాను రెడీగా ఉండని ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతూ డోర్ దగ్గరికి వేస్తుంది ఐసు. వాళ్ళు వెళ్ళిపోగానే అప్పటి వరకు సిగ్గుతో తలదించుకున్న శ్వేత తల పైకెత్తి రంజిత్ని చూస్తూ ఏంట్రా అలా చూస్తున్నావు బాలేనా అని చిన్నగా అంటే ఇంత అందంగా ఉన్నావేంటే బాబు నిజం చెప్పు రంజు ఈ పొట్టతో చబ్బీగా ఉన్న నేను ఏమంత బాగోలేను అని నాకు తెలుసు నువ్వు ఓవర్ చేయకని శ్వేత అంటే నీ బొంద నా బిడ్డ నీ కడుపులో ఉండడం వల్ల నీ అందం మరింత పెరిగిందే రాక్షసి బుజ్జి బుజ్జి టెడ్డీ బేర్లా ఎంత ముద్దుగా మెత్తగా ఉన్నావో తెలుసా అని ఆమె బుగ్గలు లాగుతూ ఆమెను దగ్గరకు తీసుకొని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి మోకాలిపై కూర్చొని కడుపుపై కూడా ముద్దు పెట్టుకొని అక్కడ దిష్టి చుక్క పెట్టి ఆమె పెదవులపై చిన్న పెక్కిస్తాడు. నిజంగా బాగున్నానా రంజు ముచ్చటగా ముద్దొచ్చేస్తున్నావే రాక్షసి నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు నిన్ను నాలో కలిపేసుకోవాలనెంత ముద్దుగా ఉన్నావు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అని రంజిత్ మెల్టింగ్ వాయిస్తో అంటే నాకు ఓకేరా అప్పుడు గానీ మా అమ్మ నన్ను చీపురు కట్టతో పరిగెత్తించి మరీ కొట్టదు బయట అందరూ నీకోసం వెయిటింగ్ అని అన్న రంజిత్ ఇప్పటికీ అమృతం జుర్రుకుంటానని ఆమె పెదవులు సున్నితంగా అందుకుంటాడు. ఇంక వాళ్ళు ఎంత చెప్పినా వినరని శ్వేత సైలెంట్ అయి వాటిని రంజిత్ చేతిలో పెడితే హారతి ఇచ్చి గుమ్మడికాయతో కూడా దిష్టి తీసి ఆమెను లోపలికి తీసుకొని వెళ్తే అప్పటికే బంధువులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోవడంతో మిగిలిన ఫ్యామిలీ అందరూ భోజనాల దగ్గరికి చేరుకుంటే చెల్లికి భోజనం ప్లేట్ తీసుకొని శ్వేత రూమ్కి వెళ్తాడు అభి. శారీ గోల్డ్ మొత్తం తీసి నైటీ వేసుకొని తలలో పూలు కూడా తీసేసి జడను విప్పి ముడిగా పెట్టుకున్న శ్వేత మూడీగా ఉన్న ఫేస్తో కిటికీ దగ్గర నిలబడితే ఫుడ్ ప్లేట్తో ఆమె ముందుకు వెళ్ళి నిలబడతాడు అభి. అన్నయ్య అంటూ అభిని చూసి శ్వేత అతని వైపు తిరిగితే నువ్వు తెచ్చావేంటన్నయ్య నేను వచ్చేదాన్ని కదా అని అతని చేతిలో ఉన్న ప్లేట్ చూసి శ్వేత అంటే నా చెల్లికి నేను ఫుడ్ తెచ్చినంత మాత్రాన ఏమీ అరిగిపోను కదా బుజ్జి అని అన్నం కలిపి ముద్ద ఆమె నోటి దగ్గర పెడుతూ అత్త మామయ్య రంజిత్ షేర్స్ గురించి ఎలా ఫీల్ అవుతారో అని ఆలోచిస్తున్నావు బుజ్జి అని అంటూ ఆమె నోట్లో ముద్ద పెడితే మామూలుగా అయితే అంత పట్టించుకోకపోదు నన్నయ్య కానీ మొన్న ఇల్లు కొన్నప్పుడు అత్త మాటలు విన్నాక ఆమె ఫీలింగ్స్ అర్థమయ్యాక ఈ షేర్స్ గురించి అత్త ఏమంటారో అని చిన్న భయం. రంజిత్ మామయ్య అయితే అసలు పట్టించుకోరులే అది నీకు కూడా తెలుసు కదా అలా అయితే నువ్వు దీని గురించి ఏం పట్టించుకోనక్కర్లేదు ఎందుకంటే అమ్మ ఐసు ముందే ఈ విషయం అత్తతో మాట్లాడారు అత్త పాజిటివ్గానే రెస్పాండ్ అయింది అలా అని ఇది నీకు కట్నంగా ఏమి ఇవ్వలేదని అభి ఆమెతో మాట్లాడుతూనే అన్నం తినిపిస్తుంటే డాడీకి కొడుకుగా ఆస్తిలో నాకెంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుంది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది కదా ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉందని సో ఇది నీ హక్కు కాబట్టి నువ్వు ఇలాంటివి ఆలోచించకుండా హ్యాపీగా ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంజాయ్ చేయని లాస్ట్ ముద్ద కూడా ఆమెకు పెట్టి చెయ్యి కడుక్కొని తాగమని ఆమెకు వాటర్ ఇస్తాడు. వాటర్ తాగకుండానే అభిని హత్తుకున్న శ్వేత సో స్వీట్ అన్నయ్య నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఏవి వద్దు నువ్వెప్పుడు నాతో ఇలా ప్రేమగానే ఉండు చాలు నిజం చెప్పాలి అంటే ఈ మధ్య నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు చిన్నప్పటి నుంచి ఉన్న మూడీ ఫేస్ ఇప్పుడు లేదు అని ఆమె నవ్వుతూ అంటే మిర్చి మహిమలే ఇదంతా అని అతను కూడా నవ్వుతూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని ఇప్పటికే ఫంక్షన్లో అలసిపోయావు టాబ్లెట్స్ వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకో ఈవినింగ్ ఫోటో షూట్ అరేంజ్ చేశాడు విజయ్. మెటర్నిటీ షూటా అవును కానీ నేను కాస్ట్యూమ్స్ అవి ఏవీ ప్లాన్ చేసుకోలేదు కదా డోంట్ వరీ నీ డిజైనర్తో మాట్లాడి అన్నీ అరేంజ్ చేశాం నువ్వు ఇవేం ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో ఫొటోస్లో నా బుజ్జి క్యూట్గా అందంగా ఉండాలి కదా అని శ్వేత నవ్వుతూ తల నిలువుగా ఊపితే డోర్ దగ్గరికి వేసి ప్లేట్ పట్టుకొని బయటకు వెళ్ళేసరికి చేతులు కట్టుకొని ఉరిమే కళ్ళతో అభికి అడ్డంగా నిలబడి ఉంటుంది ఐసు. విజయ్ గారు ఏంటండి ఈ దౌర్జన్యం ఇందులో దౌర్జన్యం ఏముంది నా పెళ్ళాం నా మీద అలిగింది భర్తగా నీ ఎలక తీర్చాలి కదా ఇప్పుడు ఇలా అందరి ముందు పని ఉన్నట్టులా లాక్కొని రావడం ఏమైనా బాగుందా నా పెళ్ళాం నా హక్కుగా లాక్కొచ్చా అని ఆమె పెదవులను వేలతో సుతారంగా మీటుతూ ఉంటే అతని చేతి మీద ఒక్కటిచ్చిన దక్ష మీకు అసలు సిగ్గు లేకుండా పోతుంది విజయ్ అంత ఆత్రం పనిచేయదు పొద్దుటేమో హాల్లో ఎవరైనా ఉన్నారో లేదో చూసుకోకుండా హత్తుకున్నారు కానీ అక్కడ మామయ్య ఉన్నారు మనల్ని అలా చూస్తారు ఎంత ఎంబారసింగ్గా అనిపించిందో తెలుసా ఇప్పటికీ మామయ్యని చూడాలంటే ఏదోలా అనిపిస్తోంది మీకు మాత్రం అవేం పట్టించుకోరు మా డాడీ ఏమనుకోరు నువ్వు ఎక్కువగా ఆలోచించుకు కొత్తగా పెళ్ళైన జంటకు ఏదో
ముద్దు ముచ్చట్లుంటాయని జుట్టు పండిపోయిన మా డాడీకి తెలియకుండా ఏమీ ఉండదులే. కానీ నా రెయిన్బో అలక పోయినట్టే కదా. ఏం పోలేదు. మీరు చేసే పనులకు ఇంకా ఇంకా పెరుగుతోంది కూడా. అయితే ఇప్పుడు నేను గ్యారంటీగా నీ అలకని తీర్చాలని ఆమె మీద కొంగుతుంటే అతనికి దూరం జరిగి ఆ దక్ష పెదవుల మీద ముద్దు పెట్టే టైంకి ఎవరివో మాటలు వినిపించడంతో అదే ఫోజులో ఉండి తల తిప్పిన వాళ్ళకి ఎదురుగా కొద్ది రూపంలో చెట్ల చాటుగా కనిపిస్తారు శివ, కీతు. పాపం వీడి పరిస్థితి నాకన్నా దారుణంగా ఉంది. నాకు నువ్వు కనిపించడంలో లేట్ అయి ముదిరిన బ్రహ్మచారిగా ఉంటే వీడు లైఫ్లోకి అమ్మాయి త్వరగానే వచ్చిన వాడు ఇంకా ముదిరిపోయిన బ్రహ్మచారిగానే ఉన్నాడు. పాపం అని విజయ్ అంటూ నవ్వుతున్నప్పుడే వాళ్ళ మాటలు వింటారిద్దరు. మీ అమ్మ మా అమ్మ ఇలా మనల్ని చూస్తే మనిద్దరి తోలు కలిపి తీస్తారు. ముందు దూరంగా ఉండు శివ అని అతన్ని విడిపించుకోవాలని చూస్తుంటే ఆల్రెడీ మన పెళ్ళి అయిపోయింది కదే. ఇంకా ఈ దూరం దేనికి? ఏంటి మీ పెళ్ళి అయిపోయిందా అన్న మాటలు వినబడితే ఒకరినొకరు కంగారుగా చూసుకుని ఇద్దరు మాట వినబడిన వైపు చూసేసరికి అక్కడ దక్షనే కాకుండా విజయ్ కూడా ఉంటాడు. ఏంటి శివ నువ్వనేది? మీ పెళ్ళైపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతూ విజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బావా చిన్నగా అని భయపడుతూ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని కంగారుగా చూస్తాడు శివ. దక్ష కీతో దగ్గరికి వెళ్ళి మెడలో డ్రెస్ లోపల ఉన్న పసుపు తాళిని బయటికి లాగితే తాళిని చూసి ఆశ్చర్యపోతారిద్దరు. ఓయ్ మిర్చి గేమ్స్ ఆడుతున్నావా నాతో అని అడ్డంగా నిలబడిన ఆమె అతను ఎటుపక్క జరిగినా అటు అడ్డంగా నిలబడడంతో కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు. చెల్లికైనా తినిపించడాలు పెళ్ళానికి తినిపించే ఉద్దేశం లేదా? నీకు మీ అన్నయ్య గోరుముద్దలు పెట్టాడు కదే చూసారా అని మనసులో అనుకుని మరి నాకు శ్రీమంతం ఎప్పుడు చేస్తారు బావా అని అతని చేతిని చుట్టుకొని గారంగా అడుగుతుంటే నా మీద కోపం ఉంది కదా ఆ కోపం ఎప్పుడు పోయింది దీనికి అని మనసులో అనుకుంటూ నీకు నెలలు నిండాక చేస్తారు. అప్పుడు నాకు ఈ పచ్చిపూల డెకరేషన్ వద్దు బావా నాకు ఈ స్మెల్ పడడం లేదు వికారంగా అనిపిస్తోంది. మరి ఏ డెకరేషన్ చేయించను అని ఆమెను తన రూమ్లోకి తీసుకుని వెళ్తే ఫ్రూట్స్ డెకరేషన్ కావాలి నాకు. సరే అలాగే చేయిస్తా అని ఆమెతో టాబ్లెట్స్ మింగించి ఇంకా చీర విప్పకుండా అలాగే ఉన్న తన ఒంటి మీద గోల్డ్ తనే తీసి హెయిర్కి ఉన్న క్లిప్స్ కూడా తనే తీసి హెయిర్ను బండ్లా పైకి పెట్టి శారీ పిన్స్ తీయబోతున్న అతని చేతి నుంచి గబుక్కున దూరం జరిగి బెడ్ పై ఉన్న మ్యాక్సీ తీసుకొని వాష్రూమ్లోకి పరుగు పెడితే ఆమెను చూసి నవ్వుకుంటూ ఓయ్ ఇంకా సిగ్గేంటి నా దగ్గర నేను చేంజ్ చేస్తాను కదా. అదంతే బావా మన పెళ్ళయి 50 సంవత్సరాలైనా మనం ముసలోళ్ళమైనా సరే నేను నీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకోలేను అని ఆమె వాష్రూమ్ నుంచి అరుస్తుంది. మరి ఆ టైంలో ఈ సిగ్గు ఎక్కడికి వెళ్తుందో చీకట్లో కలిసిపోతుందిలే. నేను పడుకోవాలి మీరు బయటకు వెళ్ళండి బావా అని ఇంకా ఆమెను ఎక్కడ ఉడికిస్తాడో అభి అని ఆమె అంటే నేను వెళ్ళనని అభి అంటుండగానే వాళ్ళ రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో డోర్ ఓపెన్ చేస్తాడు అభి. ఎదురుగా ఉన్న విజయ్, దక్ష, శివ, కీతు, రంజిత్లను చూసి వాళ్ళ మొహాలు అదోలాగా ఉండడం చూసి ఏమైందని అతను అంటే మాట్లాడాలి లోపలికి రానిస్తావా ఇలా గుమ్మానికి అడ్డంగా నిలబడిపోతావారా అని అతను అడ్డం తప్పుకుంటే అందరూ వరుసగా లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేస్తాడు విజయ్. ఎనీ సీరియస్ మ్యాటర్ అని అభి అంటుంటే తల వంచుకున్న కీతు భయంగా ఇబ్బందిగా శివ వెనక్కి వెళ్తుంటే నువ్వెందుకు కీతు ఏదో తప్పు చేసినట్టల్లా దాక్కున్నావు అని అన్న విజయ్ ఆమె భుజం చుట్టూ చేయి వేస్తే నీ బావాకం బావమరిది నా చెల్లి మెడలో తాళి కట్టేశాడని కోపంగా అంటున్న విజయ్ మాటలకు అవును శ్వేతకి రంజిత్కి పెళ్ళయింది త్వరలో పిల్లలు కూడా పుడుతున్నారని అభి విజయ్ అన్నది రంజిత్ శ్వేత గురించి అనుకుని అలా అంటే రంజిత్కి నవ్వొస్తుంది. కానీ నవ్వితే విజయ్ కోపం వస్తుందని నవ్వు ఆపుకుంటే నేను అన్నది రంజిత్ బావమరిది గురించి కాదు శివబావ గురించి. ఈయన కంగారు ఆగక నా చెల్లి మెడలో తాళి కట్టేశాడని విజయ్ పళ్ళు కొరుకుతూ అంటే ఏంటి పెళ్ళైపోయిందా అని అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొచ్చిన ఐసు గట్టిగా అరుస్తుంది. అబ్బా అలా అరవకే అమ్మ వింటే చీపురు కట్ట తిరిగేసి మరి నా వీపు వాయిస్తుంది. ఈ భయం ఎవరికీ తెలియకుండా నా చెల్లి మెడలో తాళి కట్టేటప్పుడు ఉండాలి అని విజయ్ ఫ్రస్ట్రేట్ అవుతుంటే అలా చేసినందుకు శివ మీద కోపం వచ్చినా నువ్వు ఆగు శివ అని అన్న అభి వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా కూడా అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అలా తమకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు వాళ్ళ పేరెంట్స్ కోపం వస్తుంది ఓకే. మధ్యలో నీ ఫ్రస్ట్రేషన్ ఏంట్రా అని కోపంతో రగిలిపోతున్న విజయ్ని అడుగుతాడు అభి. మరి నాకు కాదా అని అరుస్తూ తను నాకు రాఖీ కట్టిందిరా. శ్వేత నాకు చెల్లి వరుస అయినప్పుడు ఎప్పుడూ మేము ఫ్రెండ్స్లా ఉంటాం. కానీ కీతు నన్ను అన్నయ్య అన్నయ్య అంటూ ఎంత ఎఫెక్షన్తో పిలుస్తుందో తెలుసా. అన్నయ్యగా దగ్గరుండి మరి తన పెళ్లి చేయాలనుకున్నా ఆ ఛాన్స్ లేకుండా చేశాడు నీ బావ అని శివ వైపే కోపంగా చూస్తూ అరుస్తుంటే కీతుకి తప్ప అందరికీ నవ్వుస్తుంది. నవ్వండ్రా నవ్వండి. ఇదిగో శివ ఈ విషయం నేనే వెళ్ళి మీ అమ్మగారితో చెప్పి చీపురు కట్ట కాదు అట్ల కాడతో వీపు మొత్తం వాతలు పెట్టిస్తాను. నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు తెలుసా. నా చేత్తో పెళ్లి కూతురిని చేయాలి నా చెల్లిని పల్లకీలో ఊరేగించాలని ఎన్నెన్ని ఊహించుకున్నాను తెలుసా. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు ఆ నవ్వొకటి. ఆ
అప్పుడే కదరా నా రెయిన్బో దగ్గర పాపం అని నీ మీద జాలిపడ్డాను. కానీ ఆ జాలంతా బూడిదైపోయింది. ఇక చూడు నిన్నెలా ఏడిపిస్తాను అని విజయ్ కోపంగా అరుస్తుంటే, అమ్మో బావ నాకు భయమేస్తోందని శివ యాక్టింగ్ చేస్తూ అల్లరిగా అంటే, ఆపన్నయ్య నీ మీద నాకు కూడా చాలా కోపంగా ఉంది. నేను కూడా మీ పెళ్లి గురించి చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. తెలుసా మా అందరిని నువ్వు చాలా డిసప్పాయింట్ చేశావు. ఇప్పుడు ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో తెలుసా? ఒకవేళ నువ్వు చేసిన దానికి కూడా పెద్దమ్మ కీర్తిని బ్లేమ్ చేస్తే పైగా ఒక్కగానొక్క కూతురు అలా తమకు తెలియకుండా పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళెంత బాధపడతారు. పాపం ఎవరికీ చెప్పలేక కీతు ఎంతగా టెన్షన్ పడిందో. పైగా డైరెక్టర్ గారిని వెక్కిరిస్తున్నావా? అసలే ధైర్యంతో ఇలా చేశావు? అని ఐసు కోపంతో అరుస్తుంటే నువ్వున్నావని ధైర్యంతోనే అన్నట్టు ఐసు వైపు చెయ్యెత్తి చూపించిన శివ, అలా ఏం జరగదు ఐసు. నువ్వు అమ్మతో అర్థమయ్యేలా మాట్లాడితే అమ్మ ఒప్పుకుంటుంది. ప్లీజ్ రా హెల్ప్ చెయ్యి ఐసు. చస్తే ఈసారి నీకు నేను హెల్ప్ చేయను. నీకు పెద్దమ్మ చేతిలో వాతలే కరెక్ట్. బాగా చెప్పావు ఐసు. నువ్వంతే కోపంగా ఉండు. అస్సలు కరగకు అని ఐసుకి శివ మీద కోపం పెరిగిపోయేలా ఇంకా ఇంకా ఎక్కిస్తూ, మీ అన్నయ్యకి ఇలా జరగాల్సిందే. ఇప్పుడు చూస్తా నువ్వెలా మీ పేరెంట్స్‌కి ఈ విషయం చెప్తావు. ఐసునే కాదు మేమెవ్వరం నీకు హెల్ప్ చేయమని విజయ్ అంటుంటే, నా మీద ఇంత పగ పట్టేశాడేంటి బావ నీ ఫ్రెండ్ అని, అభి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని శివ అతనితో చిన్నగా తన బాధ చెప్పుకుంటుంటే, వాడి కోపం వస్తే అంతే. నువ్విలా వెక్కిరించడాలు ఆపి కొంచెం సేపు సైలెంట్‌గా ఉండు. కూల్‌గా మ్యాటర్‌ని డీల్ చెయ్యి. లేదంటే ఒకవేళ అందరూ మీ పెళ్లిని యాక్సెప్ట్ చేసినా నీ మీద కోపంతో కీతుని నీతో కాపురానికి పంపించకుండా తన దగ్గరే ఉంచేసుకుంటాడు కూడా. అసలే చెల్లి అని బాగా కనెక్ట్ అయిపోయాడు. నా అనుకున్న వాళ్ళ విషయంలో వాడు రాక్షసుడు అని అభి అనగానే, వామ్మో అన్నట్టు శివ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే, అందుకే వాడెన్నన్నా పట్టించుకోకు. అసలే నీ చెల్లి కూడా నీకు హ్యాండ్ ఇచ్చిందని అభి జాలీగా అంటే, ఏంటి నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయిందని తన మీద తనే జాలి పడతాడు శివ. ఐసు అలా అనకే ఐసు. నువ్వున్నావనే ధైర్యంతోనే నేను ప్రశాంతంగా ఉన్నాను. నువ్విలా హ్యాండ్ ఇస్తే నేనేమైపోవాలిరా? ఆ రోజు ఇది పెళ్ళొద్దు, నువ్వొద్దు అని అనకపోయి ఉంటే నేనిలా చేసేవాడిని కాదు. ఎన్ని సంవత్సరాలైనా దానికోసం ఎదురు చూసేవాడిని. కానీ అదెక్కడ నాకు దూరమైపోతుందో అనే భయంతోనే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. నా బంగారం కదా! ఈ అన్నయ్య మీద అంత కోపం వద్దురా అని కీతు చేసింది గుర్తు చేస్తూ, ఐసు కోపం తగ్గించాలని చూస్తుంటే తను నీకు దూరం అయిపోతుందని భయమేస్తే అంత సడన్‌గా కీతు ఎందుకలాంటి నిర్ణయం తీసుకుందో చిన్నగా అడిగి తెలుసుకోవాలి. తనకి ధైర్యం చెప్పాలి. అంతేగాని అలా ఎవరూ లేకుండా మాకెవరికీ తెలియకుండా పెళ్లి చేసేసుకుంటావా అని అరిచిన విజయ్, ఐసు మీ అన్నయ్య నీకు బిస్కెట్స్ వేస్తున్నాడు. నువ్వస్సలు కరగకు అని అంటుంటే అసహనంగా ఫీలయిన శివ, బావ నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు కొంచెం సేపు నోరు మూసుకుంటావా అని అరుస్తాడు. మూసుకోను. ఎందుకు మూసుకోవాలి? నా ఆశలు అడియాసలు చేశావు నువ్వు. ఉఫ్ అని శ్వాస వదులుతూ విజయ్ చేతులు పట్టుకొని, బావా ఎందుకురా నా జీవితంతో ఆడుకోవాలని చూస్తావు? చచ్చి నీ కడుపున పుడతా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసి నీ చెల్లిని నాకిచ్చెయి బావా. కావాలంటే నీ కోసం మళ్ళీ నీ చెల్లి మెడలో తాళి కడతా. నీ ముచ్చట్లన్నీ తీర్చుకో. నాకన్నా వెనక లవ్‌లో పడ్డ మీ అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు. నేను చేసుకుంటే తప్పేంటి? ప్లీజ్ బావా, ప్లీజ్ బావా అని విజయ్‌ను శివ బ్రతిమలాడుతుంటే అభికి, రంజిత్, కీతుకి నవ్వొస్తుంటే ఐసుకి, దక్షకి జాలి వేస్తుంది. విజయ్ గారు ఇది టూ మచ్. పాపం శివ అన్నయ్య మిమ్మల్ని కావాలనే ఏడిపిస్తున్నారు కదా! పాపం అంత బ్రతిమలాడుతున్నా పట్టించుకోవడం లేదని అన్న దక్ష, శివ అన్నయ్య ఆయనతో మీకేంటి? ఐసు మీ అమ్మగారితో మాట్లాడుతుంది. మీరు వరీ అవ్వకండి అని అంటుంటే, ఓయ్ రెయిన్బో నువ్వు కొంచెం సేపు సైలెంట్‌గా ఉంటావా? ఉండను అని దక్ష అంటే, ప్లీజ్ రా అన్నట్టు ఐసు వైపు చూస్తున్న శివ చూపులకు, సరే పెద్దమ్మతో నేను మాట్లాడతా అని అయిష్టంగానే అంటే, థాంక్స్ రా అని చెల్లిని హత్తుకుంటాడు శివ. ప్లాన్ చేసినట్టుగానే ప్రకృతి ఒడిలో పంట పొలాల మధ్య ఆ రోజు ఈవినింగ్ శ్వేత మెటర్నిటీ షూట్ చేయించుకుంటే డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న శ్వేతకి సగం నైట్‌లో ఒక్కసారిగా కడుపులో బేబీ వింతగా కదులుతున్నట్టు అనిపించేసరికి మెలకువ వచ్చిన ఆమెకు తన కాళ్ళ మధ్య తడి అనిపిస్తే ఆమె గబగబా చూసుకుంది. తన డ్రెస్ వెనుక భాగం మొత్తం తడిచిపోయి ఉండడాన్ని చూసి ఆమె కంగారు పుడితే అదే విషయం పక్కనే నిద్రపోతున్న రంజిత్‌ని లేపి చెప్తుంది. రంజిత్ కౌసల్య గారిని, రాజీ గారిని లేపితే వాళ్ళు చూసి ఉమ్మనీరు పడిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటే అప్పటికే ఇంట్లో ఉన్న హడావిడికి అందరికీ మెలకువ వచ్చేస్తుంది. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలని రాజీ గారు కంగారు పడుతుంటే అప్పుడే చిన్నగా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి శ్వేతకి. అభి డాక్టర్ కాల్ చేయడం, విజయ్ డ్రైవింగ్‌లో అందరూ కలిసి శ్వేతను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే ముందే కాల్ చేయడం వల్ల రెడీగా ఉన్న డాక్టర్ శ్వేతను చెక్ చేసి నార్మల్ డెలివరీ అయిపోతుందని చెప్పి ఆమెను లేబర్ రూమ్‌కి తీసుకొని వెళ్తారు. తనతో పాటు రంజిత్ కూడా. అప్పటి వరకు చిన్నగా ఉన్న పెయిన్స్ కాస్త ఒక్కసారిగా పెద్దగా అయ్యేసరికి వాటిని తట్టుకోవడం శ్వేత వల్ల కాక పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్న ఆమె అరుపులకి వినయ్ గారు, అభి గుండెలు అరచేతిలో పట్టుకొని కూర్చుంటే అందరూ ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు మొక్కుకుంటుంటే ఒక్కసారిగా కేర్‌మన్న ఏడుపు వినిపిస్తే బాబు పుట్టాడన్న గుడ్ న్యూస్ నర్స్ బయటకు వచ్చి చెప్తే కొద్దిసేపటికి బాబుని తీసుకొని బయటకొస్తాడు రంజిత్.
మావయ్య, నాన్న ముందు మీ ఇద్దరు ఎత్తుకోండని బాబుని కేశవ్ గారి చేతిలో పెడితే శ్వేతకెలా ఉంది రంజిత్ అని ముందు కూతురు గురించి అడుగుతారు వినయ్ గారు. బావుంది మావయ్య. కొంచెం సేపట్లో రూమ్‌కి షిఫ్ట్ చేస్తారంట అని తండ్రి చేతిలో ఉన్న బాబుని ముద్దు పెట్టుకొని వినయ్ గారికిస్తారు. వరుసగా అందరూ బాబును ముద్దాడితే రూమ్‌కి షిఫ్ట్ చేసిన శ్వేతను చూడ్డానికి పరుగున రూమ్‌కి వెళ్తారు వినయ్ గారు. ఎలా ఉంది బుజ్జమ్మ? బావుంది డాడీ. పాప పుడుతుందనుకుంటే బాబు పుట్టాడని కొద్దిగా డిసప్పాయింట్ అయిన శ్వేత అంటే, నువ్వు బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఎవరైతే ఏంటి శ్వేత అని కౌసల్య గారు, రాజీ గారు కోపంగా అంటారు. వాడి పెళ్ళాం పుట్టలేదని అద్వి ఫీలవుతాడేమో కదా అన్నయ్య. ఏమీ అవ్వడు. నేను ఆల్రెడీ ఐసూకి వాడికి వీడియో కాల్‌లో బాబుని చూపించా. వాడు హ్యాపీగానే ఉన్నాడు ఐసూ. అయితే ఎప్పుడెప్పుడు వాడిని ఎత్తుకోవాలా అని ఎదురు చూస్తోంది. మరి ఐసూ ఎప్పుడొస్తుంది? రేపు మార్నింగ్ తీసుకొస్తాలే. నువ్వింక రెస్ట్ తీసుకో అని చెల్లి నుదుటిన ముద్దు పెడితే, ఇంకా టెన్షన్ తగ్గలేదా రంజు అని అతని చెయ్యి పట్టుకున్న ఆమెను కసిరి, నన్ను కంగారు పెట్టకుండా ఉండవు కదా! టెన్షన్ పడ్డా. నువ్వు బాబు క్షేమంగా ఉన్నారుగా. నాకది చాలని రంజిత్ అంటే బిడ్డను మొదటిసారి తన చనుపాలు పట్టించి, బాబును కళ్ళారా చూసుకొని ఎక్కువగా రంజిత్ పోలికలతోనే ఉన్న వాడి నుదుటన ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతుంది శ్వేత. 21 రోజున బాబుకు అందరి సమక్షంలో రంజిత్, శ్వేత పేర్లు కలిసేలా రుష్విత్ అనే పేరు పెడితే, నానమ్మలు, అమ్మమ్మలు, మేనమామలు, పెదనాన్న అందరూ గిఫ్ట్ చేసిన గోల్డ్ చైన్స్, బ్రాస్లెట్, మురుగు ఉంగరాలతో బాబు మునిగిపోతే, వాడి వెయిట్ కన్నా వాడి ఒంటి మీద ఉన్న గోల్డే ఎక్కువ వెయిట్ ఉంటే ఉయ్యాల్లో వేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు రంజిత్, శ్వేతలు మిగిలినవారు. అలా రోజులు కొంచెం కొంచెం ముందుకు వెళ్తే అను చెప్పినట్టుగానే వరుణ్‌తో కాలేజ్‌కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ముందు కొన్ని రోజులు పెరుగ్గా అనిపించినా తన విషయం కాలేజీలో ఎవరికీ తెలియదు కాబట్టి ఆ కొద్దిపాటి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఆమెలో పోతే ఫ్రీగానే ఎప్పట్లా కాలేజ్‌కి వెళ్తున్న అను వరుణ్‌తో ఇంతకు ముందు కన్నా ఫ్రీగా, క్లోజ్‌గా ఉంటుంది. చెల్లికి పెళ్లయిపోవడంతో ఆనంద్ హ్యాపీగా తమ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ, చెల్లి వంశీ గారి బలవంతం మీద తన చిన్ననాటి ఫ్రెండ్ తనకి లవ్ ప్రపోజ్ చేసిన మధులికను పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తాడు. అభి గారు అని వెర్రి కేకలు వేస్తున్న ఐసు దగ్గరికి అభి కంగారు పడుతూ పరుగున వస్తే మొదటిసారిగా కలుగుతున్న ట్విన్స్ బేబీస్ కదలికలను చేత్తో టచ్ చేస్తూ ఆనంద పడిపోతూ ఉంటారు ఐసు, అద్వి. అద్వి పాప డాడీ తమ్ములు కిక్కింగ్ మమ్మ అని నవ్వుతూ చెప్తున్న అద్వి పాపని ఒడిలో కూర్చోబెట్టుకొని ఐసు పొట్టపై చేయి వేస్తాడు అభి. అప్పటి వరకు ఒక బేబీనే కదిలితే అభి చేతి స్పర్శకి ఇంకొక బేబీ కూడా కదిలితే ఐసు కళ్ళల్లో హ్యాపీ టీయర్స్ వస్తాయి. అయితే వీళ్ళకి మీరంటేనే ఇష్టం అభి గారు. అందుకే మీరు టచ్ చేయగానే ఇద్దరు కదిలారని ఐసు బుంగమూతి పెడితే అదే నిజమన్నట్టు ఇద్దరు ఒకేసారి కిక్కిచ్చి ఇంకా చెయ్యి తీయని అభి ఆనందాన్ని డబుల్ చేస్తారు. ఏదో ఒక రకంగా తంటాలు పడి ఐసు, అభి కలిసి శివకు పెళ్ళయిపోయిందని పెద్దవాళ్ళకు చెప్తే శివకి వాళ్ళ అమ్మగారితో వీపు పచ్చడి చేయించి అందరూ తలొక రకం చివాట్లు పెడితే గాని తృప్తి పడడు విజయ్. ఎలాగో తాళి కట్టేశాడు కాబట్టి మిగతా తతంగాలైనా కూడా సాంప్రదాయబద్ధంగా అందరి సమక్షంలో చేయాలని పెద్దవాళ్ళు నిర్ణయిస్తే కీతు ఊర్లోని ఒక గుడిలో ఏర్పాట్లు చేస్తారు. ఆమె తల్లిదండ్రులు ఎలాగో జాబ్ వచ్చేసింది. తన జీతం తన అమ్మ నాన్నలకే ఇవ్వడానికి శివతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో గీతు ఆనందానికి అవధులుండవు. అదే హ్యాపీనెస్‌తో శివతో కాపురానికి వెళ్ళడానికి సిద్ధపడిపోతుంది కీర్తన. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎంతో ఘనంగా చెయ్యాలన్న తన ఆశను ఆవిరి చేసిన కొడుకును బండబూతులు తిట్టుకుంటుంటే పెళ్ళికొడుకుగా తయారైన చిరంజీవి శివను పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. పెళ్లి కూతురుగా తయారైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కీర్తిని పచ్చి పూలతో డెకరేషన్ చేసిన పల్లకీలో కూర్చోపెట్టి విజయ్, వరుణ్, అభి ఊరేగింపుగా ఆమెని తీసుకొని వస్తే అంత పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ తనని సొంత చెల్లెల్లా ఫీలవుతూ తన మీద ప్రేమను చూపిస్తుంటే ఇదంతా కేవలం ఐసు తన ఫ్రెండ్ అవ్వడం వల్ల, శివ తన జీవితంలోకి రావడం వల్లేనని మురిసిపోతుంటుంది కీర్తి. పెళ్లిపీటల మీద పక్కపక్కనే కూర్చున్న శివ, కీర్తిలతో ముందుగా వినాయకుడి పూజ, గౌరీ పూజ జరిపించి జీలకర్ర, బెల్లం కూడా పెట్టించి ఆమె మెడలో ఇద్దరితో పూజ జరిపించిన బంగారు తాళిని శివతో ఆమె మెడలో వేయించి పసుపు తాడుని మారుస్తారు. అలా తాళి కట్టించడం తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళతో జరిపిస్తే మరుసటి రోజు గ్రాండ్‌గా బంధువులందరినీ పిలిచి రిసెప్షన్ చేసి హనీమూన్‌కి పంపిస్తారు. ట్విన్స్ అవ్వడం వల్ల ఫుల్ బెడ్ రెస్ట్, హెల్తీ డైట్, నో జర్నీస్ అని డాక్టర్ ముందే చెప్పడంతో జాగ్రత్తగా ఉన్న ఐసుకి 7వ నెల వస్తే స్కానింగ్ కోసం హాస్పిటల్‌కి స్టార్ట్ అయిన ఐసు మరుసటి రోజు మెటర్నిటీ ఫోటో షూట్‌ని ప్లాన్ చేసుకుంటుంది. కానీ మనం అనుకున్నది జరిగితే ఇంకా దేవుడు ఎందుకు అని స్కానింగ్‌కి వెళ్ళిన ఐసుకి స్కానింగ్ చేసిన డాక్టర్ ఆమెకు ఈరోజే డెలివరీ అయ్యే సూచనలు ఉన్నాయని బాంబ్ పేలిస్తే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు హెల్తీగా ఉంటారా అన్న టెన్షన్ పడుతుంది అభికి. అతను అదే ఆలోచనలో ఉండగానే సి సెక్షన్ చెయ్యాలి అని
డాక్టర్ కంగారు పెడితే అప్పటికప్పుడు హుటాహుటిన హాస్పిటల్‌కి చేరుకుంటారు రాజీ గారు, వినయ్ గారు. వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న కౌసల్య గారు, కేశవ్ గారు, రంజిత్ వాళ్ళు కూడా వచ్చేలోపే ఐసూని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొని వెళ్ళిపోతే పాప, బాబుతో ఇద్దరు నర్సులు బయటకొచ్చి పిల్లల్ని అభి చేతికి ఇస్తే, "నా వైఫ్‌కి ఎలా ఉంది డాక్టర్" అని ముందు పిల్లల్ని చూడకుండా కంగారుగా అడుగుతాడు అభి. "బావున్నారు. నెలలు నిండకపోయినా కిడ్స్ కూడా హెల్తీగానే పుట్టారు. కానీ బేబీ తల్లి పాలు తనంతట తాము తాగే వరకు ఇంక్యుబేటర్‌లోనే ఉంచాలి. అది ఎన్ని వీక్స్ అనేది మేము చెప్పలేము" అని అన్న డాక్టర్. బేబీస్‌ను అందరూ చూశాక ఇంక్యుబేటర్‌లో ఉంచండని నర్సులకు స్ట్రిక్ట్‌గా చెప్పేసి వెళ్ళిపోతే పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ పోలికలు ఎవరివో పోలుస్తూ తనివి తీరా ముద్దు చేశాక నర్సుల చేతికిచ్చేస్తే ఒక గంటకు రూమ్‌కి షిఫ్ట్ చేసిన ఐసూ దగ్గరికి అందరూ చేరుకుంటే ఐసూమా అని అద్వైత్, మమ్మ అని అదీ పాప బెడ్డెక్కేసి ఐసూని కరుచుకుపోతారు. ఆపరేషన్ అంటే ఏం చేస్తారు? తన మమ్మకి ఎన్ని ఇంజెక్షన్‌లు చేస్తారు అని ఇప్పటివరకు కంగారు పడిన వాళ్ళ పసిహృదయాలు మళ్ళీ అలా ఐసూని చూసి తమ భయాన్ని, మిస్సింగ్ పీల్‌ను ఆ విధంగా తెలియజేస్తే ఆమె పొట్ట మీద ఎక్కడ పడిపోతారో అని మిగిలిన వారు కంగారు పడతారు. ఏమీ కాదు అని అభి వాళ్ళకి చెప్తుంటే ఇద్దరు పిల్లల్ని చెరొక వైపున పట్టుకొని గుండెలకు హత్తుకుంటుంది ఐసు. ఐ మిస్ యూ మమ్మా! నాకు చాలా భయం వేసిందని అదీ పాప అంటుంటే మమ్మాకి ఏమవుతుందో అని భయపడ్డారా కన్నలు అని ఇద్దరి నుదుటిన ముద్దు పెట్టి వాళ్ళ వీపు మీద నిమురుతూ వాళ్ళని బుజ్జగించి అభి వైపు చూస్తుంది ఐసు. నీ పిల్లలకంత కంగారేంటి బావా? నా శ్రీమంతం మెటర్నిటీ షూట్ ఏమీ లేకుండానే పుట్టేశారు. ఫ్రూట్స్ డెకరేషన్ కూడా లేదు అని ఇంకా మత్తు దిగకపోవడంతో చిన్నగా నత్తిగా మూతి బిగించి మాట్లాడుతూ ఉన్న ఐసు మాటలకి చిన్నగా నవ్వుకున్న అభి ఆమె నుదుటిన ముద్దు పెట్టి నెక్స్ట్ టైం త్వరగా ప్లాన్ చేద్దాంలే అని అభి అంటే, అమ్మో మళ్ళీనా? ఇంకా నా వల్ల కాదు బావ. ఈ నలుగురు నాకు చాలు. ఇప్పటికే రుబ్బురోలులా అయిపోయాను. ఇప్పుడు ఈ వెయిట్‌ని ఎలా తగ్గించాలో ఏంటో అని ఆమె బాధగా అంటుంటే, ఎలా ఉంది ఐసమ్మ అని అడుగుతున్న కేశవ్ గారిని చూసి, నాన్న నువ్వు కూడా వచ్చావా అని ఐసు అడుగుతూ ఉంటే, అదేం పిచ్చి మాటలే, నీకు డెలివరీ అయితే రాకుండా ఎలా ఉంటామని అప్పుడు కూడా ఐసుని కోపంగా కసురుతారు కౌసల్య గారు. నేను నలుగురు పిల్లలకు అమ్మనైనా కూడా ఈ అమ్మ మాత్రం నన్ను తిట్టడం మానదు కదా అని నోట్లో గొణుక్కున్న ఐసు, పిల్లల్ని చూసావా నాన్న అని అడుగుతుంది. అందరం చూసాం గానీ ఇద్దరూ ఎక్కువ నీ పోలికలతోనే ఉన్నారు. నా కొడుకుని డామినేషన్ చేశావుగా అన్న రాజీ గారు కుట్లు పోట్లు వస్తాయి. ఎక్కువగా మాట్లాడకు పడుకో అని కసిరేసరికి ఇంకా మత్తుగానే ఉన్న ఐసు నిద్రపోతే తనకి స్పృహ వచ్చేది ఆ రోజు సాయంత్రమే. అప్పటికే విజయ్, శివ మిగిలిన వాళ్ళంతా కూడా వచ్చి ఉంటే వాళ్ళందరినీ చూసి మాట్లాడి, బావా నాకు పిల్లల్ని చూడాలని ఉంది. కుదురుతుందా అని ఐసు అడిగితే, డాక్టర్‌ని అడిగేసి వస్తా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అభి వాళ్ళ పర్మిషన్‌తో కొద్దిసేపు పిల్లల్ని తీసుకొని ఐసుకి చూపిస్తారు. అందరూ పిల్లల్ని చూశాక అభిని మాత్రమే రూమ్‌లో ఉంచి మదర్ టచ్‌కి అందాలనే ఉద్దేశంతో నర్సులే పిల్లల్ని ఐసు స్కిన్‌కి టచ్ అయ్యేలా ఆమె గుండెలపై పడుకోబెడితే అది తమ తల్లి స్పర్శ అని అర్థమైందేమో పాల కోసం నోరు చప్పరించడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు. కానీ వాళ్ళకి పాలు తాగడం కుదరకపోవడంతో ఐసు చనుబాలని ట్యూబ్ ఫీడింగ్ చేస్తే అత్త అన్నట్టు తన పోలికలే ఎక్కువగా ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసి ఆమె కళ్ళు తడిదేరుతాయి. మా అమ్మ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా కన్నలు. అప్పుడు ఇలా త్వరగా పుట్టకుండా నెలలు నిండాకే పుట్టేవారు. అప్పుడు మీకిలా నాకు దూరంగా ఉండే పరిస్థితి కూడా వచ్చేది కాదు. హెల్తీగా పుట్టేవారు అని ఆమె బాధపడుతుంటే ఆమె చేతి మీద చెయ్యి వేసి అభి ఆమెను ఊరడిస్తుంటే, అలా ఏమీ కాదు మేడం. వీళ్ళు త్వరగా పుట్టినా చాలా హెల్తీగానే పుట్టారు. అది మీరు తీసుకున్న హెల్తీ డైట్, సార్ కేర్ వల్లే అయ్యుంటుంది. కాబట్టి మీరు బాధపడకండి. నాకు తెలిసి 1 వీక్‌లో పిల్లలతో పాటు మీరు క్షేమంగా ఇంటికి వెళ్తారని నర్సులు ఆమెకు ధైర్యం చెప్తారు. సెలబ్రిటీ అవ్వడం వల్ల వాళ్ళు తీసుకున్న స్పెషల్ కేర్‌తో నర్సులు అన్నట్టుగానే వారం రోజులకే పిల్లలతో పాటు ఐసు ఇంటికి వెళ్ళిపోతే 21వ రోజున శ్రీమంతానికి ఐసు కోరిన ఫ్రూట్ డెకరేషన్ అభి పిల్లల బారసాలకు చేయిస్తే పిల్లలిద్దరిని ఉయ్యాల్లో వేసి వీళ్ళ పేర్లు కూడా ఆ మీదే వచ్చేలాగా బాబు పేరు అమయ్, పాప పేరు అన్వి అని పేర్లు పెడితే అందరూ అక్షింతలు వేసి బంగారం గిఫ్ట్ చేసి ఆశీర్వాదాలిస్తే పోలికలు ఐసువైనా బుద్ధులు మాత్రం అభివే వచ్చినట్టుగా అస్సలు అల్లరి చేయకుండా బుద్ధిగా సైలెంట్‌గా ఎవరి ఉయ్యాల్లో వాళ్ళు హాయిగా నిద్రపోతారు. పిల్లలు తమ్ముళ్ళు అంటూ అదీ పాప బాబును వదలకపోతే అటు శ్వేత కొడుకుని, ఇటు చెల్లెలను, తమ్ముడిని కూడా కేర్ చేస్తూ ఇంటికి పెద్దన్నయ్య పోస్ట్‌కి న్యాయం చేస్తాడు అద్వైత్. కథ అయిపోయింది. మీరు ఇంతకాలం ఎంతగానో ఈ స్టోరీని ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా థాంక్స్.
మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.